ఫ్రెండ్స్, ఎండాకాలంలో చల్లని కుండలో నీళ్ళు తాగితే వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా దేనివల్ల రాదు కదా. కానీ అదే కుండని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే దానివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుండ ఎప్పుడు మనం కొనుక్కున్నా ఇటువంటి పెయింటెడ్ కుండని తీసుకోవద్దు. బికాజ్ ఈ పెయింటింగ్ వల్ల పైన ఉండే చిన్న చిన్న కన్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బ్లాక్ అయిపోతాయి. దానివల్ల కుండ కూల్ అవ్వదు. అండ్ రెండోది, ఇలాంటి పెయింటింగ్ ఉండే కుండ లోపల ఉండే వాటర్ చిన్న వాసన రావడం కూడా మొదలవుతూ ఉంటుంది. సో ప్లెయిన్ కుండ తీసుకోండి, అది బెస్ట్ ఎప్పుడైనా. అండ్ కంపల్సరీ ట్యాప్ ఉండే ఇలాంటివి తీసుకోండి. బికాజ్ ట్యాప్ ఉంటే మీరు లోపలికి చెయ్యి అనేది పెట్టవలసిన అవసరం ఉండదు. కుండలో మీరు ఎప్పుడు నీళ్ళు వేస్తున్నా ఫిల్టర్డ్ వాటర్ వేయడం మర్చిపోకండి. బికాస్ కుండ వాటర్ని ఫిల్టర్ చేయదు. సో బ్యాక్టీరియా, వైరస్ అండ్ పారాసైట్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫిల్టర్ చేసిన నీళ్ళు దాంట్ లోపలికి వేయండి. అండ్ మర్చిపోకుండా ప్రతి వారం రోజులకి 10 రోజులకి ఒకసారి కుండని జాగ్రత్తగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసినప్పుడు విమ్ కానీ సర్ఫ్ లాంటిది వాడద్దు ప్లీజ్. జస్ట్ గోరువెచ్చని నీళ్లు, కాస్త బేకింగ్ సోడా అండ్ కొంచెం ఉప్పు వేసి లోపల మెల్లిగా క్లీన్ చేసి వాటర్ వంపేసి ఎండ పెట్టేసి మళ్ళీ దాని తర్వాత రెగ్యులర్గా వాడుకోండి. అండ్ కుండ బాగున్నది అని అంటే కుండ లోపల నుంచి పైన వాల్స్ పైన వాటర్ చిన్న తడిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా కింద పడిపోయి కొంచెం డర్టీగా అయిపోతూ ఉంటుంది. సో మేము మా ఇంట్లో ఏం చేస్తామనంటే ఒక పెద్ద బౌల్ పెడతాం అనమాట. సో ఆ బయటకు వచ్చిన వాటర్ అంతా ఆ కింద నుండే బౌల్లోకి అక్యూములేట్ అయిపోతుంది. ఈ వాటర్ కూడా మంచి వాటరే. మీరు కావాలంటే వెజిటబుల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి, లేదంటే మీ ఇంట్లో ఉండే మొక్కలకి వేయడానికి హ్యాపీగా వాడుకోవచ్చు. కుండ నీళ్ళు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మీకు తెలిస్తే ఇంకేదైనా టిప్ అనేది మా అందరితోని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.